హాయ్ ఫ్రెండ్స్, నువ్వుంటే నా జతగా సీరియల్లో దేవ తనని పెళ్లి చేసుకోవడం లేదని చెప్పడంతో భాను అయితే సూసైడ్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటుంది అనమాట. ఇక సత్యమూర్తి అయితే రేపే మీ ఇద్దరికి నిశ్చితార్థం అని చెప్పేసి చెప్పడంతో ఇవాళ ఎపిసోడ్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. పూర్తి ఎపిసోడ్లో ఏం జరిగింది ఏంటి అనేది చెప్తాను ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి. భాను అయితే తన వాళ్ళని తీసుకొని పెళ్లి సంబంధం ఫిక్స్ చేసుకోవడానికి అని చెప్పేసి దేవా ఇంటికైతే వెళ్తుంది అనమాట. అందరూ ఇలా వస్తున్నారేంటి, పైగా పంతులు కూడా ఉన్నారేంటి అని చెప్పేసి కాంతం వాళ్ళు అయితే కంగారుగా వెళ్తారు. ఏంటి వదిన ఇదంతా అని చెప్పేసి శారద రేణుకని అడిగితే మా భానుకి మీ దేవాకి నిశ్చితార్థం డేట్ ఫిక్స్ చేయడానికి అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక సత్యమూర్తి శారద ఇంకా అందరూ అయితే ఒకసారిగా షాక్ అయిపోతారు అనమాట. ఏం మాట్లాడుతున్నావు రేణుక అని చెప్పేసి శారద అయితే అడగగానే దేవా నా కూతురికి మాట ఇచ్చాడు కదా అని చెప్పేసి చెప్తుంది అనమాట. వాడేదో అంటే మీరు మాతో కనీసం ఒక మాట కూడా అనకుండా ఇలా రావడం ఏంటి అని చెప్పేసి అంటుందన్నమాట. ఇక ఇంతలో దేవా అయితే వస్తాడు. మనం మాట్లాడుకోవడం ఎందుకు, మాట ఇచ్చిన వాడు వచ్చాడు కదా తనే చెప్తాడు. అల్లుడు నా కూతురు పెళ్లి చేసుకుంటా అని చెప్పావు కదా నువ్వే చెప్పు అని చెప్పేసి రేణుక అయితే అంటుందన్నమాట. ఇక సత్యమూర్తి అయితే కోపంగా ఏంటా ఇదంతా, నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా, నీ వల్ల ఇంట్లో ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అర్థమవుతుందా అని చెప్పేసి ఇక అడుగుతూ ఉంటాడనమాట. ఒక్క నిమిషం నాన్న అని చెప్పేసి దేవ అయితే భానుకైతే సారీ చెప్తాడు. సారీ ఎందుకు రాజా అని చెప్పేసి భాను అయితే అడగానే మిథున మీద కోపంతో మిథున నోరు ముంచడానికి ఇలా చెప్పాను కానీ నీ మీద ప్రేమ కాదని చెప్పేసి దేవ అయితే అనగానే భాను అయితే షాక్ అయిపోతుంది అనమాట. నిన్ను నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకోవడం లేదని చెప్పేసి దేవ అయితే చెప్పగానే ఏంటి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిన మాట అబద్ధమా, నేను ఎలా కనిపిస్తాను నీకు అని చెప్పేసి అంటుందన్నమాట. నీ వెనక తిరుగుతున్నా కదా అని అంత చులకనైపోయానరా నీకు, ఆడపిల్ల జీవితం అంటే నీకు అంత అలుసుగా ఉందారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట. నిన్ను బాధ పెట్టినందుకు సారీ బాను అని చెప్పేసి దేవాయి తనగానే నాది బాధ కాదురా, చచ్చిపోవాలి అనుకునేంత అవమానం అని చెప్పేసి భాను అయితే ఏడుస్తూ చెప్తుంది అనమాట. ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే ప్రేమించా, కానీ మిథునని పెళ్లి చేసుకుని వచ్చి నా గుండె ముక్కలు చేసావు, ఇప్పుడు మరోసారి నా గుండె ముక్కలు చేసేసావు, అందరికీ నా రాజాతో నా పెళ్ళి అని చెప్పాను రా, ఇప్పుడు అందరూ అడిగితే ఏం చెప్పాలి అని చెప్పేసి ఇక భాను అయితే ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇక భాను వాళ్ళ అమ్మ కూడా భానుని తిడుతూ ఉంటుంది. నీ మాటలు నమ్మి పిచ్చిదాన్ని అవ్వడం కంటే చావేనాయో అని చెప్పేసి ఇక భాను అయితే సూసైడ్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇక వెళ్ళిపోద్ది అనమాట. ఇక ఒంటి మీద అయితే పెట్రోల్ అయితే పోసుకుంటుంది. ఇక అందరూ ఆపాలని చూసినా ఆగదు. ఇక ఎంతలో దేవ అయితే వచ్చేసి ఇక చంపకేసి ఒకటిచ్చి భానుని అయితే ఆపుతాడనమాట. ఇక భాను అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. మా అమ్మ నాకు ఎన్ని సంబంధాలు చూసినా నిన్నే చేసుకుంటా అని చెప్పా, నా బిడ్డకి పెళ్ళి అవుతుందని అందరికీ చెప్తుంది, ఇప్పుడు మా అమ్మకి కూడా చావు తప్ప ఇంకో దారి లేదు, నిన్ను ప్రేమించిన పాపానికి మా అమ్మను పొట్టను పెట్టుకోవాలా అని చెప్పేసి ఇక దేవాని అయితే నిలదీస్తూ ఉంటుంది అనమాట. కానీ దేవా ఏమో భానుతో నేను చెప్పేది అర్థం చేసుకోకుండా ఏంటి పిచ్చి పనులు అని చెప్పేసాను. కానీ ఇక సత్యమూర్తి అయితే వచ్చేసి ఇక చంపకేసి ఒకటి ఇచ్చి ఏంట్రా అర్థం చేసుకునేది, ఆడపిల్ల జీవితం అంటే నీకు అంత అలసైపోయిందా, ఆ అమ్మాయి చావాలని అనుకుంటుంది, బంగారం లాంటి అమ్మాయి జీవితం నాశనం అయిపోతుందని ఆ తండ్రి ఏడుస్తున్నాడు, ఇప్పుడు ఈ అమ్మాయి జీవితం నాశనం చేయాలని చూస్తున్నావు, ఎంతమంది అమ్మాయిల జీవితాల్లో ఉసురు పోసుకుంటావురా, తను పెళ్లి చేసుకుంటానని నువ్వు తనకు మాట ఇవ్వడం వల్లే కదరా ఇదంతా, నువ్వు మాట ఇవ్వకపోతే వీళ్ళు మన ఇంటికి వచ్చే వల్ల తను మన నటింట్లోనే ప్రాణాలు తీసుకోవాలని అనుకుంటుందా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట వాళ్ళ నాన్న అయితే. ఇంకోసారి ఇలా జరగదని చెప్పేసి దేవ అయితే అంటాడు. అలా జరగకూడదంటే నువ్వు భానుని పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పేసి సత్యమూర్తి అయితే చెప్తాడనమాట. భానుని వెంటనే పెళ్లి చేసుకో అని చెప్పేసి చెప్తాడు. నువ్వు భానుని పెళ్లి చేసుకొని తీరాల్సిందే, లేదంటే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పేసి సత్యమూర్తి అనగానే అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రేపే దేవాకి భానుకి గుళ్ళో నిస్తార్థం, ఇదే నా నిర్ణయాన్ని అందరూ పాటించి తీరాల్సిందే అని చెప్పేసి అంటారన్నమాట. ఇక ప్రమోదన అయితే వెంటనే మిథునకైతే ఫోన్ చేస్తుంది. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని చెప్పేసి అనుకుంటుంది అనమాట. మరి మిథునకి మరి విషయం చెప్తుందా లేదా ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం ఫ్రెండ్స్. మరి మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.